అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ. ఈరోజు నేను గోంగూర పూల మొక్కని కూర చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర తీసుకొని 2 కట్టలు, అందులో 2 పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టానండి. ఉడకబెట్టి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టానండి. ఇక ఓ 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. 2 పచ్చిమిరకాయలను అవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఓ 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నానండి. అవి శుభ్రం చేసుకుని అవి చిన్న ముక్కలు చేసుకొని ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టానండి. తర్వాత మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లిపాయ రబ్బలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు తీసుకొని మిక్సీ పెట్టి పేస్ట్ చేశానండి మెత్తగాని. అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టానండి. స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసుకొని తర్వాత అందులోని పూల మొక్కని కొన్ని తీసుకున్నానండి. కొన్ని తీసుకొని అవి ఆయిల్లో వేపానండి. అవి కొంచెం ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం సేపు వేపి ఉంచాలండి. వేపిని కూడా పక్కన తీసిన తర్వాత ఒక వాటర్లో వేసి నానబెట్టాలండి. ఎర్రగా ఎగిపోయండి అవి. ఇప్పుడు వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని పక్కన ఆల్రెడీ నేను ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసి ఉంచానండి. ఈ ప్లేట్లో తీసినవన్నీ ఆ బౌల్లో వేసి కొంచెంసేపు ఉంచుదామండి. ఇప్పుడు ఆ ఆయిల్లోని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నామండి. వేసుకొని అవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుందామండి. 2-3 మినిట్స్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా ఎగిపోయండి. ఇప్పుడు ఆ వేగిన ఉల్లిపాయ ముక్కల్లోని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు టమాటాలు దగ్గరికి మగ్గిపోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోతే గ్రేవీ బాగా వస్తుందండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. బాగా కలుపుతున్నానండి. సిమ్లో పెట్టి, హైలో పెడితే అడుగు పెట్టేస్తుందండి, అందుకని సిమ్లో పెట్టి బాగా కలుపుతున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత అనుకుంటే అంత వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు అండి, పసుపు వేసుకున్నాను. తర్వాత మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానండి. తర్వాత సరిపోతే తర్వాత గ్రేవీ ఉన్నప్పుడు వేసుకోవచ్చు అనేసి 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేయాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు పొయ్యి మీద అలా వేపుకోవాలండి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న పూల మొక్కని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగానే కలుపుకోవాలండి. పూల మొక్కని ఆ గోంగూరలో అంతట్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడంతగా వాటర్
అందులో వేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంతండి, నేను కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి. వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి దీన్ని దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. మూత పెట్టి 10 to 15 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని చూడాలండి. ఇప్పుడు చూడండి, ఇది దగ్గరికి అయిపోయింది. ఇంకా దగ్గరికి కావాలంటే ఇది కొంచెం గ్రేవీ టైప్లో ఉందండి. ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకో 5 మినిట్స్ అలా ఉంచండి. లేదు ఈ క్వాంటిటీ మనకు సరిపోతుంది అంటే, రైస్లోకి అయితే ఇలాగే ఉండాలండి, అందుకని ఈ క్వాంటిటీ మనకు సరిపోతుందంటే ఇప్పుడు అయిపోయిందండి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. గోంగూర పూల్ మకాని కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నంలో వేడి వేడి అన్నంలో కూర వేసుకొని టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చిందో.